హైదరాబాద్లోని బోరబండకు చెందిన 50 ఏళ్ల మొహమ్మద్ సర్దార్ అనే బీఆర్ఎస్ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు బాబా ఫసియుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి తీవ్ర మనోవేదనతో బాధితుడు తన భవనంపై నుంచి దూకి తనకు తానే మృత్యుదండన విధించుకున్నాడని బంధువులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు మొహమ్మద్ సర్దార్. నిర్మాణ ఉల్లంఘనల పేరుతో జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచి ఆ ఇంటిని కూల్చివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా భవన్ నిర్మాణ అనుమతుల విషయంలో డబ్బు డిమాండ్ చేస్తూ బాబా ఫసియుద్దీన్ సర్దార్ను వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేశారని అతని కుటుంబం ఆరోపిస్తుంది. దీంతో తీవ్ర నిరాశతో అతను ప్రాణ త్యాగానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సర్దార్ మృతికి నిరసనగా బోరబండలో దుకాణాలు మూసివేశారు. తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ సర్దార్ భవనంపైకి ఎక్కి దూకినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.